హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి మూడో భాగాన్ని వినేద్దాం. అలా దీక్షిత్ని పట్టుకునే క్రమంలో అతని వెనక పరిగెడుతూ చూసుకోకుండా అదే సమయంలో కోమలి అడ్డు రావడం వల్ల పడిపోబోతాడు. అలా పడకుండా కోమలిని పట్టుకుంటాడు. కోమలి తనని బ్యాలెన్స్ చేయలేక ఇద్దరు కింద పడిపోతారు. అలా కోమలి కింద పడుతుంది. తన మీద పడతాడు మోక్షిత్. అలా పడడం వల్ల ఇరువురి చూపులు కలుస్తాయి. ఏంటబ్బా నా వెంట పడట్లేదు, ఏం జరిగింది అని వెనక్కి తిరిగి చూశాడు దీక్షిత్. అలా వాళ్ళిద్దరిని చూసి నోరెళ్ళబెడతాడు. వీడు మా వదినికి ఎంత దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు, అంత దగ్గరగా వెళ్తున్నాడు. వీళ్ళ బంధం విడదీయలేని బంధంగా మారేలా ఉంది అని అనుకుంటాడు. ఏదో పడిన శబ్దం రావడంతో వంటింట్లో పనిచేస్తున్న ఆడవాళ్ళు, అలాగే గదుల్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ కలిసి బయటకు వస్తారు. అలా వాళ్ళిద్దరిని చూసి ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటారు. వాళ్ళు నవ్వడం చూసి మోక్షిత్కి ఎక్కలేని కంగారు మొదలవుతుంది అతనిలో. ఏంటో ఈ అమ్మాయికి ఎంత దూరంగా ఉండాలి అనుకుంటున్నా అంత దగ్గరగా వెళ్తున్నాను, అది కూడా నాకు తెలియకుండానే అని అనుకుంటాడు మనసులో. ఏంటి మనవడా, కార్యానికి ఇంకా టైం ఉంది, ఇప్పుడే మొదలు పెట్టేలా ఉన్నావే, కాస్తైనా సిగ్గుండాలి. ఇక్కడ ఎంతమంది ఆడవాళ్ళు నిన్నే చూస్తున్నారు, ఇకనైనా పైకి లేచి గదిలోకి వెళ్ళవయ్యా బాబు అని అంటుంది వాళ్ళ బామ్మ. అయ్యో బామ్మ, వాడేదో చూసుకోకుండా పడ్డాడు, ఎందుకు ప్రతిదానికి అలా అరుస్తావు? హా, నువ్వు ఉన్నావు కదా వాడిని వెనకేసుకొని రావడానికి, ఇద్దరు సరిపోతారు. తోడు దొంగలు మీ ఇద్దరు కలిసి ఈ నాటకం ఆడారు కదా. మోక్షిత్ ఆ అమ్మాయిని కలవాలి అనుకుంటున్నాడు, అందుకే కదా. ఎంతో అనుభవం ఉన్నదాన్ని ఆ మాత్రం మీరు చేసే పనులు గమనించలేకపోతానా చెప్పు అంటుంది. దీక్షిత్ చెవి పట్టుకుంటుంది. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అన్నట్టు ఇక్కడ జరిగేది ఒకటైతే మా బామ్మకి అర్థమయ్యేది ఇంకొకలా. కర్మరా బాబు కర్మ అని అనుకుంటాడు దీక్షిత్. అవును, నిజమే చెప్పారు బామ్మ మీరు. ఇందాక గదిలో కూడా ఇలానే జరిగింది. ఒకసారి అయితే పొరపాటున జరిగింది అనుకోవచ్చు, ఇది రెండవసారి. అసలు మా అమ్మాయి నడువు నొప్పి అని అంటుంది. మళ్ళీ ఇప్పుడు కూడా కింద పడింది, కొంపదీసి విరిగిందో ఏంటో. రాత్రికి జరిగే పనులు తట్టుకోగలుగుతుందా అని అంటుంది కోమలి వాళ్ళ అక్క ముసిముసిగా నవ్వుతూ. వాళ్ళ మాటలు వాళ్ళ నవ్వులను చూసి చిరాకేస్తుంది మోక్షిత్కి. ఇంకా అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరుగుతుంది? నేను తనకి ఎంత దూరంగా ఉండాలనుకుంటే అంత దగ్గరగా వెళ్తున్నానే. దానికి తోడు అందరి దృష్టి నా మీదే ఉంది. నేను నిజంగానే ఆ అమ్మాయిని ఇష్టపడి తన కోసం తిరుగుతున్నానని అందరూ అనుకుంటున్నారు. కార్యమని చంపేస్తున్నారు. అక్కడ ఏమీ జరగదు అని వాళ్ళకి తెలియదు. ఈ అమ్మాయిలో లేనిపోని కోరికలు మొదలయ్యేలా ఉన్నాయి వాళ్ళు మాట్లాడే మాటలకి అంటూ రాత్రి జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలి, నిన్ను ఇష్టపడే భర్త నీకు దొరికాడు. ఎప్పుడు అడుగుతుండేదానివి కదా, ఫోన్లో ఒక్కసారైనా మాట్లాడితే బాగుంటుంది, ఆయన ఇష్టాలేంటో తెలుసుకోవచ్చు అనుకునేదానివి కదా. ఇప్పుడు నీకు అర్థమవుతుందా నీ భర్తకి నువ్వంటే ఎంత ఇష్టమో? ఇష్టం లేకుండానే నీకోసం అంతలా తిరుగుతున్నాడా? మేమే ఛాన్స్ ఇవ్వట్లేదు పాపం అంటూ నవ్వుతుంది వాళ్ళ అక్క. నిజమే అక్క, నేను ముందే అనుకున్నాను ఆయన నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదంటే నేనంటే ఆయనకి ఇష్టం లేదు అనుకున్నాను, కానీ ఆయనకి నేనంటే చాలా ఇష్టం అంటూ మురిసిపోతూ ఉంటుంది కోమలి. ఇక అలా సాయంత్రం అవుతుంది. మోక్షిత్ మదిలో అలజడి మొదలవుతుంది. నీతోనే అన్నీ అనుకున్నాను, నిన్ను పెళ్లి చేసుకుని నా ఇంటికి రాణిగా తీసుకుని వచ్చి నా హృదయంలో నీకు ఒక దేవతలా గుడి కట్టాలి అనుకున్నాను. కానీ పెళ్లి విషయం ఇంట్లో చెప్పాను, కానీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పించాను. కానీ అదే సమయానికి నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళావో కూడా తెలీదు. అలా 6 నెలలు గడిచింది. అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమ్మ చెప్పింది, నువ్వు చెప్పినట్టు ఆ అమ్మాయి కోసం ఎదురు చూసాము, కానీ ఆ అమ్మాయి రాలేదంటే ఆ అమ్మాయికి పెళ్లి జరిగిపోయి ఉండొచ్చు. నా మీద గౌరవం ఉంటే ఈ పెళ్లి చేసుకొని అమ్మ చెప్పడం వల్లే ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాను. అదే సమయానికి నువ్వు తిరిగి వస్తావు అనుకోలేదు. ఆ తాళి కట్టే సమయం కంటే ఒక్కరోజు ముందు నువ్వు తిరిగి వచ్చి ఉంటే నీ మెడలో 3 ముళ్ళు వేసేవాడిని. కానీ నువ్వు పెళ్ళికి వచ్చావు, ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నావు. ఆ మౌనానికి సమాధానం ఏమిటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయావు. అసలు ఏం చేయాలనుకుంటున్నావో ప్రియా? నీ మనసులో ఏముంది అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. తనకి ఫోన్ చేయాలి అనుకుంటే తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ 6 నెలలు నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసుకోవడానికి ఎంతో కష్టపడ్డాను, కానీ నీ జాడ నాకు తెలియలేదు. అసలు ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళిపోయావు? మళ్ళీ ఎలా తిరిగి వచ్చావు? నిన్ను కలుసుకోవాలి, నీతో మాట్లాడాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి.
అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటాడు మోక్షిత్. ఎంతో సంతోషంగా మన జీవితం ఆనందమయం చేసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు నాకు అందనంత దూరం వెళ్ళిపోతావు అనుకోలేదు. మూడో వ్యక్తి నా జీవితంలోకి వస్తారని ఊహించలేదు కూడా అని ఆలోచిస్తూ ఉండగా మోక్షిత్ వాళ్ళ బాబాయ్ వచ్చి తనని స్నానం చేసి రెడీ అవ్వమని చెప్పారు. అందులో నువ్వు ఇక్కడ రెడీ అవ్వకు, నువ్వు కింద నా గదిలో ఉండు అని చెప్తారు ఆయన. ఇక ఆయన చెప్పిన మాటలు అంగీకరించి ఆయన రూమ్ వెళ్ళిపోతాడు మోక్షిత్. అలా కొంతమంది వచ్చి ఆ గదిని మళ్ళీ పూలతో, రోజా పువ్వుల రెక్కలతో అందంగా అలంకరిస్తారు. మత్తెక్కించే సుగంధ ద్రవ్యాలు ఆ రూమ్ మొత్తం స్ప్రే చేసి ఉంటుంది. అలా అబ్బాయిని రెడీ చేసిన తర్వాత తన గదిలోకి పంపిస్తారు వాళ్ళు. ఆ రూమ్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మోక్షిత్. తను ప్రేమించే అమ్మాయితో పెళ్లి విషయం మాట్లాడినప్పుడు తనకున్న కోరికలు ఎన్నో మోక్షిత్తో చెప్పుకుంటుంది ప్రియా. అలాగే వాళ్ళ తొలిరే ఏర్పాట్ల గురించి మోక్షిత్కి ముందే చెప్తుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా ఆ గదిని అలానే రెడీ చేస్తుంటారు. ఆ గదిని చూసి ఒకవైపు సంతోషంగా, కానీ జరగాల్సిన వాళ్ళతో జరగకుండా ఇంకొక వ్యక్తి ఆ గదిలోకి వస్తుందని బాధ తన మధ్యలో అలాగే అక్కడ నిలబడిపోతాడు ఆ రూమ్ మొత్తం చూసుకుంటూ. అలా 10 నిమిషాల తర్వాత ఒక అప్సరసలా తయారై ఆ గదిలోకి అడుగు పెడుతుంది కోమలి. ఎన్నో ఆశలతో సంతోషంగా లోపలికి వస్తుంది. అలా తన చేతిలో ఉన్న పాల గ్లాస్ మోక్షిత్కి ఇవ్వడానికి చూస్తుంది, కానీ తను ఎక్కడా లేడు. చివరికి తను ఆ చంద్రుడి వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అలా మెల్లమెల్లగా తన చెంతకు చేరి ఆ గ్లాస్ మోక్షిత్ చేతిలో అందిస్తుంది, కానీ తను ఆ గ్లాస్ తీసుకోడు. కోమలి గారు, నాకు పాలు తాగడం ఇష్టం లేదు, చిన్నప్పటి నుంచే నాకు ఇష్టం లేదు, మీరే ఆ పాలు తాగి ఆ గ్లాస్ అక్కడ పెట్టేయండి అని అంటాడు. పోనీలే, ఆయనకి తన ఇష్టం లేదు కదా, తాగడం ఎందుకు బలవంత పెట్టడం అని ఆ గ్లాసులో ఉన్న పాలు మొత్తం తనే తాగేసి ఆ గ్లాస్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టేస్తుంది. తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అసలే పెళ్లి పనులు, దానికి తోడు నిద్ర కూడా సరిగ్గా ఉండదు. అందుకే మీరు వెళ్ళి పడుకోండి, నేనొచ్చి పడుకుంటాను తర్వాత అని చెప్తాడు మోక్షిత్. అతని మాటలు తనకే అర్థం కావట్లేదు. అంటే నాకు రెస్ట్ లేదనుకుని నన్ను పడుకోమంటున్నారా, లేక ఇంకేమైనా ఉందా, లేదా నేను 2 టైమ్స్ కింద పడ్డాను కదా, నా హెల్త్ సరిగ్గా లేదు అని అనుకుంటున్నారా అనుకుంటూ ఆలోచిస్తుంది కోమలి. అలా బెడ్ మీద కూర్చుంటుంది. మోక్షిత్ మాత్రం వెనక్కి తిరిగి కూడా చూడు ఆ చంద్రుడి వైపే చూస్తూ ఉంటాడు. మనసులో ఎన్నో ప్రశ్నలు. కోమలి తనని అడగాలి అని అనుకుంటుంది, కానీ అడగాలి అంటే సిగ్గు విడిచి అలా అడిగితే తప్పుగా అనుకుంటాడేమో అన్న భయం. అలా అతని కోసం ఒక అరగంట ఎదురు చూస్తుంది. తను ఎంతసేపటికి రాకపోయేసరికి ఇక చేసేదేమీ లేక, దానికి తోడు నిద్ర లేదు కాబట్టి అలాగే బెడ్ మీద పడుకొని నిద్రపోతుంది. తను నిద్రపోయిన తర్వాత ఎదురుగా ఉన్న సోఫాలో పడుకుంటాడు మోక్షిత్. అలా తెల్లవారుజామున 5 గంటల సమయంలో కోమలి వాళ్ళ అమ్మ వచ్చి తలుపు తడుతుంది. చిన్న శబ్దం వస్తే చాలు మోక్షిత్ వెంటనే నిద్రలేస్తాడు. ఎందుకంటే పోలీస్ కదా, చిన్న అలికిడి అయితే చాలు కళ్ళ మీద ఉంటుంది అతని నిద్ర. ఇక సోఫాల నుంచి నిద్రలేచి బెడ్ మీద ఒకవైపు పడుకుంటాడు. మళ్ళీ తలుపు సౌండ్ రావడం వల్ల కోమలి నిద్రలేస్తుంది. పక్కనే ఉన్న మోక్షిత్ని చూసి, ఈయనెప్పుడొచ్చి పడుకున్నారు అంటే నేను అంత మొద్దులా నిద్రపోయానా, అందుకే కాబోలు నన్ను డిస్టర్బ్ చేయలేదు, అయినా భర్త ఎప్పుడొచ్చి పడుకున్నాడు కూడా తెలియని మొద్దు నిద్ర ఏంటి అని తనకు తాను తిట్టుకుంటుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ గొంతు వినిపించడంతో డోర్ దగ్గరికి వెళ్తూ కాస్త తనని తాను అద్దంలో చూసుకుంటుంది. ఎలా ఉన్న అమ్మాయి అలానే ఉండడం చూసి తన ముఖానికి ఉన్న స్టిక్కర్స్ కాస్త పక్కకి జరుపుతుంది. జుట్టు చెరిపేసి పువ్వులు కాస్త నలిపేస్తుంది. వాళ్ళ అమ్మకి అనుమానం రాకుండా. మళ్ళీ ఆవిడ తనని అలా చూస్తే వాళ్ళ మధ్య ఏమీ జరగలేదని అనుకోకుండా ముందు జాగ్రత్త కోసం కోమలి అలా చేస్తుంది. కోమలి చేస్తున్న పని పడుకుని నటిస్తున్న మోక్షిత్ కూడా చూస్తూ ఉంటాడు. కోమలి మోక్షిత్ వైపు ఒకసారి చూస్తుంది. అతను మంచి నిద్రలో ఉన్నాడు అనుకుని మెల్లిగా తన అడుగులు అతని వైపు వేస్తుంది. తన జుట్టులోకి చేతి వేలు పోనిచ్చి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఏం మాట్లాడకుండా మౌనంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. తలుపు తీసిన వెంటనే వాళ్ళ అమ్మకి నవ్వుతూ కనిపిస్తున్న కూతురు వైపు చూసి సంతోషం వేస్తుంది. తనని కింద నుంచి పై వరకు ఒకసారి గమనిస్తుంది. అందులో కూతురు పడుతున్న సిగ్గును చూసి వాళ్ళిద్దరి మధ్య అంతా బాగుంది అనుకుని సంతోషిస్తుంది. ఆమె వెళ్ళి స్నానం చేసి, రామ్మ దేవుడి గదిలో దీపం పెట్టాలంట, మీ అత్తగారు చెప్పారు, తర్వాత నువ్వు అబ్బాయి కలిసి గుడికెళ్ళి రండి, ఆ అబ్బాయిని కూడా నిద్రలేపు అని అంటుంది. ఆమె అలాగే అమ్మ అని తలూపుతుంది కోమలి. ఇక కోమలి ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయిన తర్వాత మోక్షిత్ని నిద్రలేపుతుంది. మోక్షిత్ వాళ్ళ అమ్మ మాటలన్నీ వింటాడు కాబట్టి తను ఒక్కసారి పిలవగానే నిద్ర లేచేస్తాడు.
ఏవండి, అమ్మ చెప్పింది మీరు రెడీ అయి వస్తే ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాలట, మీరు ఫ్రెష్ అయి వస్తారా అని అంటుంది. అలాగే అని చెప్పి తలూపుతాడు మోక్షిత్. మా ఆయన ఎంత మంచివారు, ప్రతిదీ చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. ఇంత మంచి భర్త దొరుకుతాడని అనుకోలేదు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తోంది కోమలి. ఇక కిందికి వెళ్ళిన తర్వాత దేవుని గదిలో దీపం వెలిగిస్తుంది. గుడికి వెళ్ళడానికి సబ్జ బుట్ట సిద్ధం చేసుకుంటుంది. ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిన మోక్షిత్ తన నుదుటిన ఒక్కసారిగా సృష్టిస్తాడు. తను ముద్దు పెట్టింది పదే పదే తనకు గుర్తుకొస్తూ ఉంటుంది. తెలియకుండానే ఆ అమ్మాయి నా మీద ఇష్టం పెంచుకుంటుంది. మరి ఆ అమ్మాయికి నేను ఇప్పుడు అన్యాయం చేస్తే తన భవిష్యత్తు ఏంటి అనుకొని ఆలోచిస్తుంటాడు. అలా స్నానం చేసి కిందికి వెళ్తాడు. అప్పటికే గుడికి వెళ్ళడానికి సిద్ధమై అతని కోసం కూర్చుని ఉంటుంది కోమలి. అలా కిందికి వచ్చిన తర్వాత మోక్షిత్ వాళ్ళ అమ్మ అతనితో చెప్తుంది, ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకురండి. ఇక ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. కార్కి తీసుకోబోతాడు. డాడీ బయటికి వెళ్ళాలని అన్నారా, అందుకని నువ్వు నీ బండి తీసుకుని వెళ్ళు అని చెప్తుంది వాళ్ళ అమ్మ. అలాగే అని తన బండికి తీసుకుంటాడు. బైక్ స్టార్ట్ చేస్తాడు. కోమలి కూర్చుని గట్టిగా పట్టుకుంటుంది. అలా ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మోక్షిత్ వెనక ఉంటుంది కోమలి. తన వెనక ఉన్న అబ్బాయి తన చేతులు కోమలికి తగులుతూ ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది గమనించిన మోక్షిత్ కోమలిని ముందుకు రమ్మని పిలుస్తాడు. ముందుకు వస్తుంది. తన వెనక అతను ఉంటాడు. ఆ వెనకున్న అబ్బాయి పదే పదే మోక్షిత్ మీద పడడం వల్ల అతను కోమలి మీద పడుతూ ఉంటాడు. ఇక అతన్ని కోపంగా చూస్తాడు మోక్షిత్. సార్, నాదేది తప్పేమీ లేదు, వెనక వాళ్ళు తోస్తున్నారు, అందువల్లే మీ మీద పడుతున్నాను, కానీ వీళ్ళు అర్థం చేసుకోరు సార్, నా తప్పేం లేదు అని అంటాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని చూస్తే చాలా ఇన్నోసెంట్ అబ్బాయిలా కనిపిస్తున్నాడు కాబట్టి అతను ఏమీ అనకుండా ఎక్స్క్యూజ్ చేస్తాడు. కోమలి మాత్రం సంతోషిస్తుంది. అంటే నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే ఆయన కోపం వస్తుంది, నేనంటే ఇష్టం ఉంది కాబట్టి అలా బిహేవ్ చేస్తున్నారు, ప్రతిదానికి తప్పుగా అర్థం చేసుకుంటాను నేను. ఆయన పూర్తిగా అర్థం చేసుకుంటేనే కదా అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు తెలుస్తుంది. కాస్త ఊపిక పట్టు కోమలి, మీ భర్త మనసులో ఉన్న మాట త్వరలోనే బయట పెట్టొచ్చు అనుకుని తనకు తానే సర్ది చెప్పుకుంటుంది. మేమిద్దరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి దేవుడా అని దేవుడికి దండం పెట్టుకుంది. అలా దేవ దర్శనం చేసుకుని బయటికి వస్తూ ఉంటారు. ముందుకు వెళ్ళబోతాడు మోక్షిత్. ఆ టెంపుల్కి వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళకూడదండి, కాసేపు ఇక్కడ కూర్చుని వెళ్దామండి అంటుంది. తను చెప్పిన తర్వాత ఏమనకుండా అక్కడే కూర్చుంటాడు. ప్రసాదం తీసి కొబ్బరి ముక్క కొట్టి తన చేతికిస్తుంది. పక్కనే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు మోక్షిత్. అప్పుడే గుడిలోకి అడుగు పెడుతుంది ఒక అమ్మాయి. చిన్నపిల్లల వైపే చూస్తూ ఉండడం వల్ల తన పాదాలు కనిపిస్తూ ఉంటాయి. తన పాదాలను చూసి గుర్తుపడతాడు ఆ అమ్మాయిని ఎక్కడో చూశానని. మెల్లగా తన చూపు వస్తూ ఉన్న ప్రియదర్శిని మీద పడుతుంది. అప్పటి వరకు కొంచెం పర్వాలేదు అనుకున్న మోక్షిత్ తనని చూసిన వెంటనే తెలియని బాధ తనకి మొదలవుతుంది. ఏదో పోగొట్టుకున్న వ్యక్తిగా కూర్చొని ఉంటాడు. ఏవండి, అక్కడ వస్తుంది కదా, ఆమెని చూసారా? మన పెళ్లిలో అలాగే రిసెప్షన్లో కూడా కనిపించారు, మీ ఫ్రెండే కదా ఆమె, మరి చూస్తూ ఉన్నారు ఎందుకు? పిలవండి, పలకరిద్దాం అన్నట్టుంది కోమలి. పర్వాలేదులే అంటాడు మోక్షిత్. అతని మాటలు వినకుండా కోమలి పిలుస్తుంది. ఎవరు పిలిచారా అనుకుని వెనక్కి తిరిగి చూస్తుంది ప్రియా. అక్కడ ఎదురుగా వాళ్ళిద్దరూ కూర్చోవడం చూసి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది తనకి. తను ఉండాల్సిన ప్లేస్లో కోమలి ఉంది అని కానీ వెళ్ళిపోతుంది. హాయ్ అండి, మిమ్మల్ని పెళ్లిలో చూశాను, అలాగే రిసెప్షన్లో కూడా. మీరు మా వారి ఫ్రెండ్ అని తెలిసింది. మీకు ఇష్టం లేదో ఉందో తెలియదు కానీ మిమ్మల్ని పిలిచాను. మా వారి ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండే కదా అంటూ చేతిని ముందుకు చాపుతుంది. తన మాటను చూసి, తన అమాయకత్వాన్ని చూసి చాలా మంచి కలుపుకోలు మనిషి కలిగిన ఆ అమ్మాయి మోక్షిత్కి దొరికింది, అదృష్టవంతుడు అనుకుంటుంది ప్రియా. ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారు. ఐయామ్ ప్రియదర్శిని అని చెప్తుంది ప్రియా. నైస్, చాలా బాగుంది మీ పేరు, మీ పేరుకు తగ్గట్టే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు అంటుంది. ఇదే మాట మోక్షిత్ తనకి ప్రేమించే కొత్తలో చెప్పాడు. ఆ మాట తనకి మళ్ళీ గుర్తుకొస్తుంది మోక్షిత్కి కూడా. ఏమండి, మీ ఫ్రెండ్ వస్తే మీరెందుకు అలా కూర్చుని ఉన్నారు, ఆమెను పలకరించండి అంటూ చొరవగా అతనితో మాట్లాడుతుంది. హాయ్ ప్రియా అని విష్ చేస్తాడు మోక్షిత్. హాయ్ అని అంటుంది ప్రియా. అప్పుడే మోక్షిత్కి కాల్ వస్తుంది. ఇంటికి రండి అని వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఇంటికి వెళ్దాం పద, అమ్మ కాల్ చేస్తుంది అని అంటాడు. సరే అండి, ఇంకెప్పుడైనా మిమ్మల్ని కలుస్తాను అని తనతో చెప్తుంది కోమలి. కోమలి ప్రవర్తన ప్రియాకి బాగా నచ్చుతుంది. ఇక అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు.
బ్రేక్ఫాస్ట్ చేయడానికి పిలుస్తుంది మోక్షిత్. వాళ్ళ అమ్మ తినాలని అనిపించలేదని చెప్పి పైకి వెళ్ళిపోతాడు అతను. ఏమైంది, ఎందుకు అలా ఉన్నాడు అని అడుగుతుంది మోక్షిత్ వాళ్ళమ్మ. ఏమో అత్తయ్య, నాకు తెలీదు. మరి మీకు ఎవరైనా కనిపించారా అని అడుగుతుంది ఆమె. అవును, ప్రియదర్శిని కనిపించింది టెంపుల్లో, చాలా మంచిగా మాట్లాడింది. ఆయన ఫ్రెండ్ అంటే కదా, నేను కూడా పరిచయం చేసుకున్నాను అంటూ చెప్తుంది తను. ఆ మాట విన్న తర్వాత వాళ్ళ అత్తయ్యకి కాస్త కోపంగా ఉంటుంది. దీక్షిత్ కూడా ఆ మాటలు వింటాడు. పాపం, మా వదిన అమాయకురాలు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు కాబట్టి తను చాలా మంచి అమ్మాయి అని అనుకుంటుంది. కానీ ఆ అమ్మాయి తన భర్త ప్రేమించిన అమ్మాయి అని తెలిసిన తర్వాత తన పరిస్థితి ఏమిటో. వీడు ఎవరికి న్యాయం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న ఎవరికి రాని కష్టం మోక్షిత్కి వచ్చింది. మరి అతను ఏం చేస్తాడు అనుకుని ఆలోచిస్తాడు దీక్షిత్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.